సినీ రంగం మరో ప్రముఖుణ్ణి కోల్పోయింది. నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ మరణించారు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఇషా హాస్పిటల్లో ఆయన కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన అసలు పేరు. అయితే కృష్ణా జిల్లా గుడివాడలో నవంబర్ 4న 1932న జన్మించారు. ఇక ప్రముఖ నటుడు జగపతి బాబు ఈయన పుత్రుడు. జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ సంస్థలను ఈయన స్థాపించారు. ఎన్నో హిట్ చిత్రాలను ఈయన బ్యానర్లో నిర్మించారు. దసరా బుల్లోడు సినిమాతో దర్శకత్వంలోకి ఎంటర్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటి వరకు ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 32 సినిమాలు నిర్మించారు. 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2003లో రఘుపతి వెంకయ్య అవార్డు దక్కించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. అంతస్తులు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు అందుకున్నారు. ఇవి కాక 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు తీసుకున్నారు. కెప్టెన్ నాగార్జున, బంగారు బాబు చిత్రాలకు రచయితగా పనిచేశారు. సింహస్వప్నం మూవీతో జగపతి బాబును టాలీవుడ్కు పరిచయం చేశారు రాజేంద్ర ప్రసాద్. దసరా బుల్లోడు, బంగారు బాబు, మంచి మనసులు, పిచ్చి మహారాజు, బంగారు బొమ్మలు, రామకృష్ణులు లాంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఫిల్మ్ నగర్ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు రాజేంద్ర ప్రసాద్. చివరి రోజుల్లో అక్కడే స్థిరపడ్డారు. 60-70 దశకాల్లో ఎన్నో హిట్ సినిమాలను తీశారు రాజేంద్ర ప్రసాద్. నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా స్థిరపడ్డాడు. సినీ రంగం మరో ప్రముఖుణ్ణి కోల్పోయింది. నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ మరణించారు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఇషా హాస్పిటల్లో ఆయన కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఆయన అసలు పేరు వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడలో నవంబర్ 4న 1932లో జన్మించారు. ప్రముఖ నటుడు జగపతి బాబు ఈయన పుత్రుడు. జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ సంస్థలను స్థాపించారు. ఎన్నో హిట్ చిత్రాలను ఈ బ్యానర్లో నిర్మించారు ఆయన. దసరా బుల్లోడు సినిమాతో దర్శకత్వంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 32 సినిమాలు నిర్మించారు. 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2003లో రఘుపతి వెంకయ్య అవార్డు దక్కించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. అంతస్తులు చిత్రానికి గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు అందుకున్నారు. ఇవి కాక 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు తీసుకున్నారు. కెప్టెన్ నాగార్జున, బంగారు బాబు చిత్రాలకు రచయితగా పనిచేశారు. సింహస్వప్నం మూవీతో జగపతి బాబును టాలీవుడ్కు పరిచయం చేశారు. దసరా బుల్లోడు, బంగారు బాబు, మంచి మనసులు, పిచ్చి మహారాజు, బంగారు బొమ్మలు, రామకృష్ణులు లాంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఫిల్మ్ నగర్ ఆలయ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చివరి రోజుల్లో అక్కడే స్థిరపడ్డారు. 60-70 దశకాల్లో ఎన్నో హిట్ సినిమాలు తీశారు రాజేంద్ర ప్రసాద్. నటుడవ్వాలనొచ్చి నిర్మాతగా స్థిరపడ్డారాయన.